బీసీసీఐ తీసుకొచ్చిన 10 పాయింట్ల విధానంపై రకరకాల విమర్శలు, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక వీటిపై కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ విలేకరి నుంచి ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై అతడు ఒకంత ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఆ రూల్స్ గురించి మీకెవరు చెప్పారు? బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు కదా? అధికారికంగా విడుదలైన తర్వాత ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదామని రోహిత్ వ్యాఖ్యానించాడు. శనివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్ సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ప్రకటించాడు. జట్టు ఆటగాళ్ల వివరాలను వెల్లడించిన తర్వాత రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ సుదీర్ఘంగా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మను ఉద్దేశించి విలేకరి బీసీసీఐ గైడ్ లైన్స్ గురించి ప్రశ్నించగా రోహిత్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. కానీ విలేకరుల సమావేశం అనంతరం కుటుంబాన్ని తీసుకెళ్లే విషయంలో ఆటగాళ్లపై నిబంధనలు విధిస్తే వారంతా నాకు ఫోన్ చేస్తారని, ఆ ఇబ్బందిని తాను ఎదుర్కోలేనని రోహిత్ శర్మ సరదాగా నవ్వుకుంటూ విలేకరులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ విలేకరులు కూడా నవ్వారని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరోవైపు 10 పాయింట్ల విషయంలో అజిత్ అగార్కర్ తనదైన శైలిలో మాట్లాడాడు. ఆటగాళ్లకు శిక్ష విధించడానికి ఇదేమీ స్కూల్ కాదని, అవి కేవలం నిబంధనలు మాత్రమేనని, వాటికి అనుగుణంగా నడుచుకోవాలని, ఆటగాళ్లకు చేసిన సూచనలు మాత్రమేనని అజిత్ పేర్కొన్నాడు.